హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ పాఠకులకు మరియు భక్తులకు శిష్యులకు ముందుగా శ్రీ బహళముఖి జన్మదిన శుభాకాంక్షలు. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న పర్వదినములను అనుసరించి సకల విధములైన మంత్రతంత్ర యోగములను యంత్ర యోగములను అందించేందుకు తన వంతుగా కృషి చేస్తూ ఉంటుంది. ఏప్రిల్ 24 శుక్రవారం శ్రీ బహళా జయంతి, వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి శ్రీ బహళముఖి యొక్క జయంతిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ప్రళయమును ఆపేందుకు దుర్గా మరియు మాధవులు కలిసి దుర్గా మాధవ స్వరూపముగా బహళ రూపము ధరించి శివుని యొక్క ప్రళయ తాండవముని ఆపగలిగారు అన్నది బహళ ఆవిర్భావ చరిత్ర యందు మనమే చెప్పుకొన్నాం. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఎవరు వచ్చినా వారు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ముందుగా మనం ప్రతిపాదించేది బహళముఖి యంత్రము, బహళముఖి మంత్రము. ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా బహళముఖి యజ్ఞము చేసి యంత్రము చేసి ఆ యంత్రమునకు 22 రోజులు పసుపుతో పూజించి అనగా 32 సార్లు మంత్రము చెబుతూ పసుపుతో పూజించి బహళముఖి మంత్రమును యథాశక్తి జపించి లేదా 8 మాలలు జపించి ఎటువంటి సమస్య నుండైనా సరే పరిష్కృతం అవుతున్నారు. అది మాకు ప్రత్యక్ష నిదర్శనం చూపిస్తుంది. కాబట్టి ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ముందుగా మనం దానినే ప్రతిపాదిస్తున్నాం. యజ్ఞం కోసం యంత్రముల కోసం తగు పైకమును తీసుకొని అనగా అయిన ఖర్చుని తీసుకొని వారికి యంత్రములను మంత్రాది విధులను వారి ఇంటికే పంపిస్తున్నాం. దాని వలన చాలా మంది ఉపకృతులు అవుతున్నారు. ధన్యవాదములు కూడా తెలియజేస్తున్నారు. కాగా ఏ మంత్ర సాధన ప్రారంభించాలన్నా ఏమి చేయాలన్నా బహళముఖి ఆరాధన, మంత్ర జపము, యంత్రాది విధులు బహళముఖి యజ్ఞముతో ప్రారంభిస్తే చేస్తున్న సాధనలకు ఎటువంటి ఇబ్బందులు రావు. కాగా ఎటువంటి ప్రయోగములు వారిపై జరగవు. ఎందుకంటే బహళముఖి స్తంభన దేవత. ఆ స్తంభన దేవత కారణంగా ఎటువంటి ప్రయోగములు గాని ఆటంకములు గాని రాకుండా ఆమె స్తంభింపజేస్తూ మనకు సకల విధములైన శ్రేయస్సులను ఎటువంటి ఆటంకములు రాకుండా కాచి కాపాడుతూ ధైర్యము సాహసమును పెంపొందించగలదు. దిగ్బంధన అన్నది బహళముఖితోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం. బహళముఖి దిగ్బంధన ఎటువంటి శక్తులనైనా సరే అడ్డుకోగల సామర్థ్యం బహళముఖి యొక్క దిగ్బంధనకు ఉంటుంది. ఎవరికైనా ఒంట్లో బాగలేకపోయినా లేక ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఉన్నా బహళముఖి యంత్రం పంపించి వారికి తక్షణ నివారణ చేయగలుగుతున్నాం. అటువంటి బహళముఖి జయంతి రోజు బహళముఖి యొక్క యజ్ఞములు, యాగాది విధులు, యంత్ర ప్రతిష్టలు చేస్తూ ఉంటాం. అయితే చాలా మంది బహళముఖి యొక్క పర్వదినం అన్నది మామూలు పర్వదినంగా భావన చేస్తూ ఉంటారు. బహళముఖి కుజ గ్రహంకు అధిష్టానం వహిస్తుంది. కుజగ్రహం యొక్క దోషం ఉన్నా లేక కుజగ్రహం యొక్క వక్ర దృష్టి ఉన్నా ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో మనం వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. సకల విధములైన ఆటంకములకు, సకల విధములైన ఇబ్బందులకు కుజుడు చాలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేయగలడు. కాబట్టి అటువంటి కుజగ్రహం యొక్క పరిహారము బహళముఖి నామ మాత్రమున కలుగుతుందని శాస్త్రవచనం. బహళముఖి జయంతి రోజు ఏం చేస్తాం? శుక్రవారము, అందులోనూ పుష్య నక్షత్రంతో కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజు చాలా ముఖ్యదినంగానే భావించాలి. బహళముఖి దశమహా విద్యాది దేవతలలో 8వ దేవత. గందరగోళము ఉన్న మనసుకు మార్గనిర్దేశం చేసే మరియు ప్రతికూల ప్రభావముల మధ్య ధైర్యాన్ని ప్రేరేపించే శక్తిగా పరిగణించబడుతుంది. ఈ రోజు కొద్దిసేపైనా ప్రశాంతంగా క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అంతర్గత నియంత్రణ పెంపొందించుకోవడానికి సహకారపడుతుంది. చాలా మంది బహళముఖి జయంతిని కేవలం ప్రత్యేక దినంగానే భావిస్తారు, పవిత్రమైన దినంగానే భావిస్తారు. కానీ ఈ రోజు సాధన, పీఠాధిపత్య సాధన మరియు పీఠ సాధన సమయంలో సంకల్పములు మరియు మన యొక్క వికల్పములను నివృత్తి చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో బహళముఖి యొక్క ఆరాధన, మంత్ర విధులు చేసి తగు విలువైన ఫలితములు పొందవచ్చు. పసుపు వస్త్రములు ధరించి, పసుపు పూలతో పసుపు మాలను ధరించి ఉత్తర తూర్పు అభిముఖంగా కూర్చొని 10 నిమిషాలైనా సరే శ్రీమాతను మంత్ర జపములు చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు. సూర్యోదయం తర్వాత అస్తమించే ముందు అనగా ఉదయం 6 గంటల నుండి 9 గంటలలోగా, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటలలోగా అయినంత వరకు సాధన చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మరల ప్రదోష సమయంలో కూడా చేయవచ్చు. పసుపు రంగు లేదా లేత రంగు శుభ్రమైన దుస్తులు ధరించడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. పసుపు రంగు చాపను ఆసనముగా వేసుకోవడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. శనగలను, కొమ్ము శనగలను, జ్యేష్ఠి మధు అనగా అతి మధురం, తేనె, ఖర్జూరము, కిస్మిస్ ఇటువంటి తీయని పదార్థములు ప్రసాదంగా నివేదన చేయడం, ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో
నూనెతో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ప్రత్యక్షంగా మంత్రం చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పే మంత్రమును చేసి సకల విధములైన ఆటంకముల నుండి బయటపడగలరు. ఎటువంటి ప్రయోగములు మీ మీద జరిగిన అతి సునాయాసంగా బయటపడగలరు. ఇలా మనం ఇప్పుడు 3 మంత్రములు చెప్పుకుందాం. ఎవరి యొక్క విధానాన్ని అనుసరించి వారు చేయాలి. ముందుగా ప్రత్యక్షంగా జపించుకోవలసిన మంత్రములు ఇవి. గురువు వద్ద నుండి యంత్రాది విధులు గావించి చేయడం వలన దిగ్బంధనాది విధులు కూడా చేయగలరు. ఎటువంటి సాధనకైనా సరే ఎటువంటి ఆటంకములు లేకుండా చేయగలరు. ఇప్పుడు 2 బీజములతో మంత్రం మీకు చెప్పబడుతూ ఉంది. ఈ 2 మంత్రములలో ఏ మంత్రమైనా సరే మీరు కనీసం 8 మాలలు జపం చేసి బగలాముఖి యొక్క అనుగ్రహంతో సకల ఆటంకముల నుండి బయటపడడంతో పాటు మనోధైర్యము, ప్రశాంతత, కుటుంబంలో వస్తున్న సకల విధములైన దుష్ప్రభావములకు అతి సునాయాసంగా బయటపడగలరు. ఇప్పుడు మంత్రములు. ఓం హ్రీం బగలాముఖ్యై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం బగలాముఖ్యై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం బగలాముఖ్యై నమః. ఇదే మంత్రం బీజం మార్చబడి బగలాముఖి యొక్క ప్రత్యక్ష బీజమైన హ్రీం బీజంతో కూడా చేయవచ్చు. ఇప్పుడు హ్రీం బీజ సహిత సాధారణ బగలాముఖి మంత్రము. ఓం హ్రీం బగలాముఖ్యై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం బగలాముఖ్యై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం బగలాముఖ్యై నమః. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరుసంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన అన్నాలు మనం దీక్షా కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपनी निखिलानंद सागर महाराज।